బస్ డిపో కడదామన్నా, ఒక బస్ స్టాండ్ కడదామన్నా, ఒక హాస్పిటల్ కడదామన్నా, ఒక కాలేజీ కడదామన్నా, ఒక స్కూల్ కడదామన్నా, ఒక పార్కు కడదామన్నా ప్రజలకు హైదరాబాద్లో ల్యాండ్ దొరుకుతుందా? అన్నా నువ్వే మాట్లాడినావు కదా, నీ నోరా మోరా? మేము శ్మశాన వాటికకు బొందలగడ్డకు కూడా జాగ ఉండదని మాట్లాడినావు కదా. ఇవాళ నువ్వు బొందలగడ్డకు కూడా జాగ లేకుండా గజాలు కూడా ఎందుకు అమ్ముతున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి? ఇవాళ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏమో దేశంలోనే ది బెస్ట్ పాలసీ, పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి మేము ఆ రోజు టీఎస్ ఐపాస్ లాంటి పాలసీ తెచ్చాం. అంటే కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్లు రావాలి, కొత్త కొత్త పరిశ్రమలు తెలంగాణకు రావాలి, మా యువతకు లక్షల వేల సంఖ్యలో ఉద్యోగాలు రావాలని మేము పాలసీ తెచ్చినాం. కాంగ్రెస్ ఏం పాలసీ తెస్తుంది? భూములు అమ్మడానికి హిల్ టీపీ పాలసీ తెస్తుంది. ఉన్న భూములు తెగనమ్మడానికి ఈరోజు హిల్ టీపీ పాలసీ తెస్తున్నారు. కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఉన్న తేడా ఇది. బీఆర్ఎస్ ఏమో పెట్టుబడులను ఆకర్షించింది, ఇండస్ట్రీస్ తెచ్చింది, ఉద్యోగాల కల్పన చేసింది. కాంగ్రెస్ ఏం చేస్తుంది? ఉన్న భూములు అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకోటి అర్థం చేసుకోవాలి మీరు. పాలసీ ఏంది? ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి కాలుష్యానికి కారణమైన పరిశ్రమలు బయటకు తరలించాలి. కానీ వీళ్ళేం పెట్టినరు? అన్నీ కొన్ని గ్రీన్ ఇండస్ట్రీ ఉంది, కొంత కాలుష్య రహితమైన పరిశ్రమలు, ఉద్యోగాలు కల్పించే వ్యాపారాలు కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు నీ పాలసీ ప్రకారం ఏంది? వాళ్ళు కూడా పోతే ఉన్న ఉద్యోగాలు కూడా ఉడవీకే కథ మీది. ఉద్యోగాల కల్పన మాది, ఉద్యోగాలు ఉడబెట్టే కథ మీది. ఓఆర్ఆర్ లోపల దెర్ ఆర్ సమ్ గ్రీన్ ఇండస్ట్రీస్, నో పొల్యూషన్. ఇలా వాళ్ళకు కూడా నువ్వు పాలసీ పెట్టి మీరు కూడా తీసుకోండి రా బై, ఎందుకంటే ఆర్ఆర్ ట్యాక్స్ కావాలి కదా మీకు. మాదేమో ఖజానాను నింపే పాలసీ, కాంగ్రెస్దేమో వాళ్ళ జేబులు నింపుకునే పాలసీ. మేము 200% ట్యాక్స్ పెట్టి ఏందన్నట్టు? ఖజానాకు పైసలు వస్తే పేదలకు ఇచ్చినాం. మేము కళ్యాణ లక్ష్మి ఇచ్చినాము, రైతు బంధు ఇచ్చినాము, 2000 పెన్షన్ ఇచ్చినాము, కేసీఆర్ కిట్ ఇచ్చినాము. మేము ఖజానాను నింపే ప్రయత్నం చేసినాం. మీరేం చేస్తుండ్రు? కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులు నింపుకునే ప్రయత్నం, మీ కుటుంబ సభ్యుల జేబులు నింపుకునే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు వదిలిపెట్టినరు, దోచుకునే పాలసీలు తెస్తున్నారు. ఓఆర్ఆర్ లోపల ఉండేటువంటి భూములు బంగారం లాంటి భూములు, ఇవి బంగారంతో సమానం. భవిష్యత్ అవసరాలను కూడా ప్రభుత్వాలు దృష్టిలో ఉంచుకోవాలి. కానీ అవేమీ పట్టించుకోకుండా ఔటర్ లోపల ఉన్న 9292 ఎకరాల భూములను ఈరోజు కట్టబెడతా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ పాలసీ తెచ్చింది ఈ భూముల కోసం. ఏం తెచ్చినాం తెలుసా? మేము ఐటీకి మార్చుకోండి. మీరు కాలుష్యానికి ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో 50% ఐటీ కట్టండి, మిగతా 50% భూములో అందులో ఉద్యోగాలు చేసేటోళ్ళకు ఇండ్లు కట్టుకోండి అనే పాలసీ మేము తెచ్చినాం. సో దట్ అట్లీస్ట్ ఐటీ వాళ్ళని వస్తే సిటీలో పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయని ఈ భూములను ఐటీ నిర్మించుకోవడానికి, ఈ ఇండస్ట్రీని కాలుష్యమైనటువంటి ఇండస్ట్రీని తీసేసి ఐటీ పార్క్ కట్టండి, 50% భూమి ఐటీ పార్క్ కట్టండి, 50% గృహ అవసరాలకు వాడండి అని పాలసీ తెచ్చినాం. మీరేమంటున్నారు? మల్టీపర్పస్ జోన్ ఏమన్నా చేసుకోరు, సినిమా టాకీసులు కట్టుకోండి, అపార్ట్మెంట్లు కట్టుండ్రి, గేటెడ్ కమ్యూనిటీలు కట్టుండ్రి, లేఅవుట్లు చేయండి, అమ్ముకోండి. యూ హ్యావ్ నో విజన్. మీకు విజన్ లేదు. మీకు ఉన్నది విజన్. ఏం విజన్ ఉన్నది? జేబులు నింపుకునే విజన్ ఉన్నది, ఖజానా కొల్లగొట్టే విజన్ ఉన్నది మీకు. ప్రజల కోసం ఆలోచించే సోయి మీకు లేదు. ఉంటే మీరు ఈ పని చెయ్యరు. ఇలా ప్రభుత్వాన్ని ఓ రియల్ ఎస్టేట్ బ్రోకరీ కంపెనీ లాగా నడిపిస్తాం, తమ అనుయాయులకు అడ్డికి పావు షేర్ కట్టబెడతాం అంటే ఎట్లయితుంది? ఇలా బీజేపీని కూడా అడుగుతున్నాం, ఇంత పెద్ద స్కామ్ మీద ఎందుకు బీజేపీ మాట్లాడతలేదు? కుమ్మక్కు రాజకీయాలు లేకపోతే, కాంగ్రెస్తో మీరు కుమ్మక్కు కాకపోతే, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ భారీ కుంభకోణం పైన సమగ్రమైన విచారణ జరపాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు నేను ఒక 8 కోణాలు, ఇందులో 8 ప్రశ్నలు ఈ ప్రభుత్వానికి సూటిగా అడుగుతూ ఉన్నా. అంటే ఏ రకంగా ఈ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుందో సాక్ష్యాధారాలతో సహా నేను బయట పెడుతున్నా. అంటే ఆ రోజు నేను క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా ఉన్నా కనుక ఇవన్నీ విషయాలు ఆ రోజు మా ముందుకు వచ్చినాయి కనుక సంపూర్ణమైన అవగాహనతో
ఆధారాలతో ఈరోజు నేను బయట పెడతా ఉన్నా. మొట్టమొదటిది